నమస్కారం నేను మీ హిమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కాంబోని చూడబోతున్నాం. సో పొద్దునే బాగా వేడివేడిగా స్పాంజీ దోసతో మంచి ఒక కారపు చట్నీతో తింటే ఎంత బాగుంటుందండి. సో అలాంటి ఒక కాంబోని ఇవాళ మనం చూడబోతున్నాం. ఈ స్పెషల్ దోశ ఏంటంటే మనం ఇది మరమరాలతో చేయబోతున్నాం. సో చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు మనం ఎండుమిరపకాయలతో ఒక మంచి కొబ్బరి చట్నీ బాగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి ఈ బ్రేక్ఫాస్ట్ కాంబో ఎలా చేయాలో చూద్దాం. మరమరాల దోశ కోసం నేను ఒక బౌల్లో ఒక కప్పు పచ్చి బియ్యాన్ని వేస్తున్నాను. దీనిలో సరిపడ నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 4 కప్పుల మరమరాల్ని తీసుకుని సరిపడ నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. మరమరాలు నీళ్లన్నీ పీల్చుకుంటాయి కాబట్టి నీళ్లు సరిపోయేట్టు పోసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో 1/2 కప్పు మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి సరిపడ నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. 3 గంటల తర్వాత నానబెట్టిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకోవాలి. ముందు నేను ఇందులో బియ్యాన్ని వేస్తున్నాను. ఇందులో ఉన్న నీళ్లని వెంపేసి బియ్యాన్ని వేసి నీళ్లు లేకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులోనే నానబెట్టిన మరమరాల్ని వేస్తున్నాను. మరమరాలన్నీ నీళ్లు పోయేట్టు పిండుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. చివరిగా నేను నానబెట్టిన మినపప్పుని వేస్తున్నాను. దీన్ని కూడా నీళ్లు వెంపేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రుబ్బిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని మళ్ళీ రుబ్బుకోవాలి. మీరు ఈ పిండి కన్సిస్టెన్సీని చూసినట్లయితే మనం నీళ్లు ఎక్కువగా వేసుకోలేదు కాబట్టి ఇలా చిక్కగా స్మూత్ గా ఉంటుంది. ఈ దోశ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే దోశలు బాగా కుదురుతాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పిండిలో ఉప్పు బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత రాత్రంతా అంటే కనీసం 8 గంటల పాటు పక్కన పెట్టుకుని పులియబెట్టాలి. మీరు ఇది రాత్రంతా పులియబెట్టినట్లయితే మరుసటి రోజు ఉదయానికి దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది. పిండి పులిసిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి దోశల పిండితో మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా దోశలు వేసుకోవాలి. ఈ దోశల్ని మనం ఒకవైపు మాత్రమే కాల్చి ఇంకొక వైపు ఆవిరి మీద ఉడికించుకోవాలి. దీని అంచుల్లో నూనె వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే నాన్ స్టిక్ పెనం మీద నూనె లేకుండా ఆయిల్ లెస్ దోశ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెనం మీద ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి. అంతే, మరమరాల దోశ పర్ఫెక్ట్ గా కాలింది కాబట్టి ప్లేట్ లో వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీ కోసం ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇందులో 4 టీ స్పూన్ల మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇది రంగు మారిన తర్వాత 5 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. దీనిలో 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వీటన్నిటిని వేయించుకోవాలి. ఇవన్నీ రంగు మారిన తర్వాత పొయ్యిని కట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. దీంతో పాటు నీళ్లలో నానబెట్టిన చిన్న చింతపండు ముక్కని కూడా వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, వేయించుకున్న మినపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, చట్నీలో నేను కొద్దిగా నీళ్లు పోసాను కాబట్టి మరీ జారుగా లేదు, మరీ గట్టిగా కూడా లేదు. ఇలా బరకగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేయడం కోసం ఇందాక వాడిన పాన్ లో నేను 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని పొయ్యి కట్టేసుకోవాలి. పొయ్యి కట్టేసిన తర్వాత కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు తాలింపు తయారైంది కాబట్టి దీన్ని చట్నీ పైన వేసుకుని చట్నీని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ సర్వ్ చేసుకుని తినచ్చు. చూసారు కదా, సో పర్ఫెక్ట్ కాంబో అండి. నాకైతే ఈ దోశలు నేనైతే ఒక 3-4 తినేస్తాను ఈజీగా, ఎందుకంటే అంత టేస్టీగా అంత సాఫ్ట్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీ బ్రేక్ఫాస్ట్ని బాగా ఎంజాయ్ చేయండి.